అభిరా 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 మంచికి మారు పేరేలే మన హీరో అభిరా అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిరా 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 చేరుతాడు ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు భూతమై వచ్చి భువిలో తిరిగేటి వాడే వీడు అభిరా 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 ఆదిత్య, నేను చెప్పింది చెప్పి ఆ భస్మాన్ని చెల్లు. అలాగే అభిరా. అభిరా, ఇప్పుడు నేను ఆ భస్మాన్ని చల్లుతాను. అయ్యో టీను, నువ్వు చల్లలేవు. నేను చల్లుతాను అభిరా. ఇక్కడ నువ్వు చేసేది ఏమీ లేదు. అల్లరి చేయకుండా మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి రా. ఆదిత్య, నువ్వు నాకు తెలుసా బీరా. ఓం ఫట్ మాయా. దీని సంగతి నేను చెప్తాను. నిన్ను వదలకట్టిలా వదలా. అభిరా, ఆదిత్యను రక్షించడం కష్టంగా ఉందా? లేదు గురువా, ఆదిత్యతోనే మిమ్మల్ని అంతం చేయిస్తాను. నేను తలుచుకుంటే మీరు ఇక్కడ నుండి బయటికి కాదు, ఎక్కడికి పోలేరు. అనుకుంటే సరిపోదు మిస్టర్ అఘోర మంత్రిక. నిన్ను అంతం చేయడానికి మేము ముగ్గురం వచ్చాం. ఓహో, అయితే మీరు ముగ్గురు మొనగాళ్ళన్నమాట. అన్నమాట కాదు మంత్రిక, అది వాస్తవం. ఏది ఏమైనా ఈ రోజు నిన్ను అంతం చేయడానికి వచ్చాం. చేస్తాం. నాకు అంతమా? గురువా, మీరింక నవ్వింది చాలు. మీరు నన్ను ఏమీ చేయరు. నేను చేయాల్సింది చేయక మానను. ఇప్పుడే ఈ బాలుణ్ణి పట్టుకొని కాలభైరవుడికి బలిచ్చి ప్రసన్నం చేసుకుని సర్వశక్తివంతుణ్ణి అవుతాను. నువ్వు ఆదిత్యని ఏమీ చేయలేవు గురువా. ఇక చాలు, ఆపరా.
ఇప్పుడు చూడు ఆదిత్యని ఏం చేస్తాను. ఓరి బాలక, నేను నిన్ను ఏమీ చేయలేనా? ఆ, 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 ఆ. ఆపండిరా! ఓరి బాలక, నీ చేతుల్లో ఉన్నది ఏమిట్రా? మాంత్రికుడివి, నీకు అదేంటో తెలియదా? నోరమయ్యవే పిట్ట! అదేంటో తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు. నాకు కావలసింది ఈ బాలుడు. ఇప్పుడు చూడు ఆ బాలుణ్ణి ఏం చేస్తానో. ఆదిత్య దగ్గర పవిత్ర భస్మం ఉంది. నువ్వు ఆదిత్యని ఏమీ చేయలేవు గురువా. ఓహో, అదా మీ ధైర్యం? నా మంత్రశక్తులతో బాలుణ్ణి భయపెట్టి దానిని ఆ బాలుడి నుండి వేరు చేసి అప్పుడు కాలభైరవుడికి బలిస్తాను. నేనుండగా ఆదిత్యని ఏమీ చేయలేవు. అయితే ముందుగా నిన్నే అంతం చేస్తా. ఇప్పుడు ఇది పొగలు క్రక్కుతూ నిన్ను అంతం చేస్తుందిరా అభీరా. ఇది నన్ను అంతం చేస్తుందా? ఓం ఫట్ మాయా. కాలభైరవా! అభీరా, ఎంత పని చేశావురా! నిన్ను వదిలిపెట్టను. అభీరా, ఇప్పుడు అది ఏం చేస్తుందో చూడు. ఓం ఫట్ మాయా. అబ్బా, కాలభైరవా! అభీరా, నా శక్తినంతా నాశనం చేస్తున్నావు కదరా. అయినా నిన్ను వదలను. అభీరా, నువ్వు దీనినేమీ చేయలేవు. ఇది నిన్ను ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో చూడు. అభీరా, నువ్వు దానిని ఏమీ చేయలేవు. అది మాత్రం నిన్ను ఖచ్చితంగా అంతం చేస్తుంది. అభీరా, అభీరా! ఓం ఫట్ మాయా. అభీరా, అది నిన్ను విడిచిపెట్టదు. ఇది నన్ను అంతం చేస్తుందా? ఓం ఫట్ మాయా. ఎందుకలా అరుస్తున్నావు? పిట్ట, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? దాన్ని ఏం చేయకు, నేను మా గురువు గారి చెప్తా. నా పేరు పిట్ట కాదురా, టీడు. అమ్మో, పిట్ట మాట్లాడుతుంది, వెంటనే గురువు గారికి చెప్పాలి. బుడతా, బాగున్నావా? అభిరా, నువ్వా? ఉండు, నువ్వు వచ్చిన విషయం గురువు గారికి చెప్తాను. గురువు గారా? ఇంకెక్కడి గురువు గారు? అక్కడ చూడు. అయ్యో, ఇప్పుడు మా గురువు గారు ఎలా?
ఇక నీ గురువు గారు లేరు. ముడతా నువ్వు బొమ్మగానే బాగుంటావు. ఓం ఫట్ మాయా. అభిరా, మాంత్రికుడు దగ్గర నుండి ఏవేవో మూలికలు వినబడుతున్నాయి. ఇంకెక్కడ మాంత్రికుడు చనిపోతాడు. లేదు టీను, అంత తేలిగ్గా మాంత్రికుడు చావడు. కావాలంటే చూడు, మాంత్రికుడు మళ్ళీ లేస్తాడు. నా శక్తుల్ని పోగొట్టిన నిన్ను వదలను అభిరా, వదలను. ఆదిత్య, నువ్వు పక్కకి ఉండు. ఆదిత్య, వీడు బూడిద కావాలని ఆ భస్మం చెల్లు. లోక వినాశనానికి పుట్టిన ఈ మాంత్రికుడు బూడిద కావాలి. ఓం ఫట్ మాయా. ఆదిత్య, టీను, మనం వచ్చిన పని అయిపోయింది. ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. అలాగే అభిరా. ఈ రోజుతో అభిర వెళ్ళిపోతాడు. ఇక రేపటి నుండి నేను, టీను, నువ్వు ముగ్గురమే ఉండాలి. ఆడుకోవాలి, అల్లరి చేయాలి. బాధపడుకో ఆదిత్య, మనకు కావాలన్నప్పుడు మళ్ళీ అబీరా వస్తానన్నాడుగా. అబీరా వెళ్లే సమయం దగ్గర పడింది. అబీరా ఉన్నంత వరకైనా హాయిగా ఆడుకోవాలి. ఇప్పుడు అబీరా, టీను ఇద్దరూ కలిసి ఎక్కడున్నారో ఏమో. బహుశా ఇద్దరూ కలిసి కాలనీ పార్కులో ఉండుంటారు. ఉదయం నుండి అభిరా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళినట్టు ఎక్కడెక్కడో వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ మాత్రం ఉంటాడా? అరెరే, అబ్బబ్బా, ఇలా జారుతుంటే ఆహా చాలా బాగుంది. అందుకేనేమో ఎప్పుడు చూసినా పిల్లలు దీని దగ్గర ఉంటారు. దీనితో ఆడుకుంటాను. నేను కూడా ఈ రోజు నుండి చిన్న పిల్లాడిలా ఇక్కడికి ప్రతిరోజు వచ్చి ఇలా జారుతుంటాను. ఇదేమిటి, ఎప్పుడూ లేనిది టీను ఈరోజు ఇంత ఆనందంగా ఉంది? ఇది జారుతుంటే పిల్లలు ఎందుకంత కిలకిలా నవ్వుతారో నాకప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు తెలిసింది. బహుశా ఈ రోజు నేను వెళ్ళిపోతున్నందుకు కావచ్చు. అవునులే, టీనుకి నేను వెళ్ళిపోతేనే సంబరం. ఒక్కతే హాయిగా ఆదిత్యతో ఆడుకోవచ్చు. అబ్బా, ఇలాంటి సమయంలో ఆదిత్య, అభిరా, మైత్రి, నేను ఇలా అందరూ ఉంటే ఎంత మజాగా ఉండేదో. ఎవరూ లేరు. అరే, అభిరా ఇక్కడే ఉన్నాడు. నేను ఎక్కడెక్కడో వెతికి వెతికి ఇక్కడికి వచ్చాను. అభిరా, కొంచెం ఆ ఉయ్యాలను కూడా ఊపవా? ఓం ఫట్ మాయా. టీను, సరదా తీరిందా? సరదానా? ఏం సరదా అభిరా? అదే, జారుడు బండ మీద నుండి సంబరంగా కిందకి జారడం. ఓహో, నువ్వు చూసావా? బాగా జారాను కదూ. నువ్వు కూడా ఉంటే బాగుండేది అభిరా. ఇద్దరం కలిసి అల్లరిగా నవ్వుతూ జారేవాళ్ళం. అలా పైనుండి కిందకి జారుతుంటే అబ్బా, ఎంత సరదాగా ఉంటుందో తెలుసా? తెలియదు టీను, నువ్వు చెబితే తెలుసుకుంటాను. అభిరా, కొంచెం గట్టిగా ఊపవా? నీకు ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడు. ఓం ఫట్ మాయా. అభిరా, అభిరా, నన్ను కాపాడు అభిరా. ఓం ఫట్ మాయా.
అభిరా ఎటు వెళ్ళాడు? ఏమైంది అభిరా? ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఈ రోజు నేను మీ అందర్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయే రోజు టీను. ఏంటబీరా నువ్వు చెప్పేది? నిజం టీను, నేను ఈ రోజు వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతే మరి ఆదిత్య? గండోబా స్వామి చెప్పినట్టుగా ఆ పరమేశ్వరుని పూజా భస్మం తీసుకొచ్చి మాంత్రికుడి మీద చెల్లి వాడిని పిచ్చివాడిని చేసి ఇక్కడి నుండి పంపించి వేశాను. ఇక వాడి వల్ల ఆదిత్యకి ఎలాంటి ఇబ్బందులు రావు. ఇకపై ఆదిత్యతో నువ్వు ఒక్కతివే హాయిగా ఆడుకోవచ్చు. అలా అనకబీరా, మన కోసం ఆదిత్య ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్దాం అబీరా. వెళ్తాను టీను. అబీరా, ఆదిత్య వస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళొద్దు. నాకు తెలుసు టీను. నువ్వు ఆదిత్యతో మాట్లాడుతూ ఉండు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఆకలిగా ఉంది. అలా వెళ్ళి కొన్ని పళ్ళు తినేస్తాను. ఎక్కడికో వెళ్లి పళ్ళు తినడం ఎందుకు టీను? నేను మంత్రం వేస్తాను, పళ్ళు వస్తాయి, వాటిని తిను. నాకు అలా వద్దు అబీరా. స్వచ్ఛమైనవి చెట్టు మీద పళ్ళు కావాలి. వెళ్ళిపోతున్నందుకు బాధపడుతున్నావా అబీరా? వచ్చారా? నేను మీకోసమే చూస్తున్నా. వచ్చాం అబీరా. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలా బీరా? చెప్తాను మైత్రి. అబీరా, టీను ఎక్కడికి వెళ్ళింది? టీను పళ్ళు తిని వస్తానని వెళ్ళింది ఆదిత్య. టీను వచ్చే వరకు ఇక్కడే ఆడుకుందాం అబీరా. ఇప్పుడు నేను ఆడలేను ఆదిత్య. నేను వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతుంది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు ఆదిత్య. నన్ను ఇక మాట్లాడించకు. నాతో రండి. ముగ్గురు కలిసి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో నాకు తెలియదు టీను. అబీరా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు మీకు నేను ఏమీ చెప్పను ఆదిత్య. ఆదిత్య, మైత్రి, టీను, ఇక నేను వెళ్తున్నాను. మీరు నన్ను గుర్తు పెట్టుకుంటారు కదూ? అసలు మర్చిపోము అబీరా, నువ్వు మా అందరికీ బెస్ట్ ఫ్రెండ్వి. థ్యాంక్ యూ మైత్రి. మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తావా అబీరా? మళ్ళీ ఈ భూమి మీద దుష్టశక్తులు పుట్టినప్పుడు, వాటి వల్ల ఈ లోకానికి నష్టం వాటిల్లుతున్నప్పుడు తప్పకుండా నేను బయటికి వస్తాను. ఒకవేళ ఈ భూమిపై దుష్టశక్తులు పుట్టకుంటే? అప్పుడు నేను బయటికి రాను. నువ్వు అలా అనకు అబీరా, నాకు చాలా బాధగా ఉంది. ఓం ఫట్ మాయా. ఆదిత్య, మైత్రి, టీను, నేను చెప్పేది వినండి. నేను ఇందులోకి వెళ్తాను. నన్ను ఈ చెట్టుకున్న త్వరలో పెట్టండి. పడమట సూర్యుడు అస్తమించక ముందే నేను ఈ జాడీలోకి వెళ్ళాలి. బై ఆదిత్య, బాగా చదువుకో. అలాగే అబీరా. మైత్రి, నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వు వెళ్ళొద్దు అబీరా. నేను మళ్ళీ వస్తాను మైత్రి. మీరిద్దరూ బాగా చదువుకోవాలి. అలాగే అబీరా. ఇంతకాలం నువ్వు నేను ఎన్నోసార్లు కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, చాలాసార్లు పోటీలు పెట్టుకుని ఒకరిని ఒకరం ఏడిపించుకున్నాం. ఇక మీదట ఆదిత్యకి అన్నీ నువ్వే టీను. ఆదిత్యని ఆడించాలి, ఏడిపించాలి, అల్లరి చేయాలి. ఒక్కసారి నన్ను చూడు టీను. నువ్వు వెళ్ళిపోతుంటే నేను చూడలేను అబీరా. నాకేమీ చెప్పకుండా వెళ్ళిపో అబీరా. టీను, నన్ను చూడవా? ఎప్పుడూ కిలకిలా నవ్వే నువ్వు ఏడుస్తున్నావా? అబీరా, నువ్వు వెళ్ళటం నాకేమాత్రం ఇష్టం లేదు అబీరా. కాని తప్పదు టీను. ఇప్పుడు నేను వెళ్ళకపోతే జరిగే నష్టం ఏంటో నాకు మాత్రమే తెలుసు. అది మీకు చెప్పినా అర్థం కాదు. మీరు నన్ను అర్థం చేసుకుని నన్ను ఇక్కడి నుండి నవ్వుతూ పంపించండి. ఓం ఫట్ మాయా. ఆదిత్య, మైత్రి, నాకు అసలే చీకటంటే భయం. మనం ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపోదాం. అవును ఆదిత్య, బాగా చీకటి పడుతుంది. మనం ఇక ఇంటికి వెళ్దాం. సరే మైత్రి, వెళ్దాం.
అభిర 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 బిర బిర అభిర 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 బిర బిర అభిర 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 మంచికి మారు పేరేలే